శ్రీకృష్ణునికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు ఇంకా అలాగే దాగి ఉన్నాయి. వాటన్నిటిలో కల్లా అతిపెద్ద గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ. అసలు కథలోకి వెళ్లే ముందు సింపుల్ గా కొన్ని విషయాలు చెప్తాను. శ్రీకృష్ణుడు కంసుని చంపిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలా ఎప్పుడైతే కంసుడు మరణించాడో అతని ఇద్దరు భార్యలైన హస్తి మరియు ప్రప్తి వారి తండ్రి దగ్గరికి వెళ్లి తా భర్తను చంపిన శ్రీకృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని తన తండ్రిని అడిగారు. హస్తి మరియు ప్రప్తి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వీళ్ళ తండ్రి పేరు జరాసంధ. తన అల్లుడిని చంపి ఇద్దరు కూతుర్ని విధురాలుగా చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడికి పగ ఏర్పడుతుంది. ఇక అప్పటి నుంచి జరాసంధుడు కృష్ణుడిని ఓడించేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై దాడి చేస్తుండేవాడు. ఈ దాడుల కారణం వల్ల మధురా నగరంలో నివసించే ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాలని కోల్పోయారు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు ముందుగా తన మధుర ప్రజలని కాపాడాలనుకున్నాడు. ఆ తరువాతే జరాసంధుడి సంగతి చూడాలనుకున్నాడు. ఇందుకోసం అతని నుంచి మధుర ప్రజల్ని రక్షించేందుకు సముద్రం మధ్యలో ఒక నగరాన్ని నిర్మించాలని, అక్కడికి ప్రజల్ని తరలించాలని భావంతో సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వాలని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. వెంటనే సముద్రుడు శ్రీకృష్ణుడి కోసం 12 యోజనాల భూమిని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం ఎంతో అందమైన నగరం. ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. అలాగే ఈ నగరంలో ఎన్నో భవనాలను వజ్రాలు, వైడూర్యాలు, బంగారంతో నిర్మించారట. ఈ ద్వారకాని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించేవాడు. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరం అసలు ఎందుకని నీటి లోపల మునిగిపోయింది? అసలు ద్వారకాని నాశనం చేసింది ఎవరు? ఎందుకని చేశారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పటికీ ద్వారకా నగరం అనేది సముద్ర అడుగు భాగంలో ఇంకా ఉందా? అలాగే శ్రీకృష్ణుడు ఎలా వర్ణించాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అసలు ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయింది అనే విషయాలు తెలిసే ముందు అసలు ద్వారకా నగరం అప్పట్లో ఎంత అందంగా ఉండేదో చూద్దాం. ద్వారకా నగరం నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని 6 విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరంలో వెడల్పైన రాజమార్గాలు, సంతలు, గురుకులాలు, రాజభవనాలు, బలమైన రహదారులు, నివాస ప్రదేశాలు, వ్యాపార సదుపాయాలు, కోటలు, ఇలా తన ప్రజలకి కావలసిన ప్రతి ఒక్కటి ఉండేలా ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఇక ఈ నగరంలో అప్పట్లో 10 లక్షల మంది జనాలు నివసించేవారు. ఇక ఈ ద్వారకా నగరంలోని రాజులు ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది. ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ రోజుల్లో ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు. సముద్రం ఒడిలో ద్వారకా ఒక అందమైన నగరంగా చెప్పుకునేవారు. ద్వారకాలో తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుల నుంచి మరోసారి ఎటువంటి ఆపద ద్వారకా వరకు రాకూడదని శ్రీకృష్ణుడు భీముడి చేత జరాసంధుని అంతం చేయించేశాడు. అయినా కానీ శత్రుత్వం శ్రీకృష్ణుడిని వెంటాడడం ఆగలేదు. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిపై పగతో ద్వారకాపై దండెత్తాడు. దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తరువాత శిశుపాలుడి సోదరుడు సాల్వుడు శ్రీకృష్ణుని నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు సాల్వుని ఓడించి సంహరించాడు. ఇక ఎట్టకేళ్లకు ద్వారకా నగరానికి శత్రుత్వం లేకుండా పోయింది. అమ్మయ్య అని శ్రీకృష్ణుడు అనుకునే లోపే ఈసారి ఒకరి శాపం ద్వారకాని చుట్టుముట్టింది. మరి ఆ శాపం ఎవరిదో కాదు, 100 మంది కౌరవులకు తల్లి అయిన గాంధారిది. ఈమె శ్రీకృష్ణుడిని శపించడానికి వెనుక ఒక కారణం ఉంది. పాండవులకి కౌరవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప మిగతా 99 మంది చనిపోవడం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరి తరపున సమానంగానే ఉన్నాడు. నేను మరియు నా యాదవ సైన్యం రెండిటిలో మీరు ఒకదాన్ని కోరుకోండి పాండవుల్ని కౌరవుల్ని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరుకున్నారు. అలా పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉండగా కేవలం అర్జున్ని రథాన్ని నడిపాడు తప్ప ఎవరితో యుద్ధం చేయలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ 18 రోజుల భీకర పోరాటం తరువాత పాండవులే విజయాన్ని సాధించారు. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప మిగతా 99 మంది మరణించారు. దాంతో యుద్ధం పూర్తయిపోయిన తర్వాత 100 మందిలో 99 మంది తన బిడ్డల్ని కోల్పోయినా తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెని పరామర్శించేందుకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళాడు. అలా కృష్ణుడు
గాంధారి దగ్గరికి వెళ్ళగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రశ్నిస్తుంది, నీకు నా బిడ్డల ప్రాణాలని ఏమాత్రం కాపాడాలనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణంలో ఆపేసేవాడివి, కానీ నువ్వు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తుంది. అందుకు కృష్ణుడు, మాతా గాంధారి, నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వ జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 మంది పిల్లల విషయంలో ఒక తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపుని కోల్పోయాడు. అదే విధంగా తమ 100 మంది బిడ్డల్ని కూడా కోల్పోయాడు. ఇది ఆయన కర్మ ఫలితం అని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు. అందుకు మరింత అగ్రహారానికి గురైన గాంధారీదేవి శ్రీకృష్ణుడిని ఇలా శపించింది, నా భర్త అంటే తప్పు చేశాడు, ఇది ఆయన కర్మ ఫలితం, మరి ఏ పాపము ఎరగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని అనుగా యాదవులని అంటే ద్వారకా ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అని శపిస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోనే అంతమైపోవాలి అని శ్రీకృష్ణుడు శపిస్తుంది. గాంధారి దుష్టులకి తల్లి కావచ్చు, కానీ ఆమె మహాసాధ్వీమని, ఆమె శాపం ఖచ్చితంగా నెరవేరుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు. దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 దశాబ్దాల తరువాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది. అలాగే యాదవులంతా పదవుల కోసం వాళ్ళలో వారే గొడవ పడుతూ చంపుకునే వరకు వెళ్ళిపోయారు. మెల్లగా ద్వారకాలో మారణకాండం మొదలైంది. కళ్ళ ముందు జరుగుతున్న ఈ విపత్తులను చూస్తూ కూడా శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పగలు, పంతాలు, శాపాలు, కోపాలు అన్ని ఏకకాలంలో ద్వారకాపై విరుచుకుపడ్డాయి. ఇవి చాలా వన్నట్టు సముద్రుడు ద్వారకాన్ని ముంచివేస్తున్నట్టు ఆకాశంతో హెచ్చరించాడు. తన కళ్ళ ముందే యాదవులు తన్నుకొని చంపుకొని ఉండటం చూడలేకపోయాడు శ్రీకృష్ణుడు. దాంతో చివరికి అర్జున్ని ద్వారకాకు పిలిపించి యాదవుల పరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి శ్రీకృష్ణుడు అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఇలా శ్రీకృష్ణుడు ఒకరోజు ఏకాంతంగా చెట్టుపై కూర్చొని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు అక్కడికక్కడే తన తనువును చాలించాడు, అనగా మరణించాడు అని అర్థం. నిజానికి ఇలా శ్రీకృష్ణుడి మరణం లోక కళ్యాణం కోసమే. ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు. ఇక ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరిపి ద్వారకాలో మిగిలిన ప్రజలని తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ తరువాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు, తోకచుక్కలు ద్వారకాపై కురిశాయి. సముద్రం ఒక్కసారిగా ఉప్పెనగా మారి ద్వారకాని మింగేసింది. ఇలా ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయింది. ఇలా ద్వారకా నగరం కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తరువాత నాశనం అయిపోయింది.